हरिः ओं मौलिश्चन्द्रकभूषणामरकतस्तम्भाभिरामं वं वपुर्वक्त्रं चित्रविमुग्धहासमधुरं बाले विलोले दृशौ वाचः शैशवशीतलामदगजश्लाघ्याविलासस्थितिर्मन्दं मन्दमयेकयेष मधुरा विधीमितो गाहते। దీనికి తెలుగు అనువాదం. మౌలితటిన్ ఘటించిన సమంచిత పెంచము మందహాసమున్ లోల విశాలలోచనములున్ చిరునవ్వును ముద్దు మాటలన్ నిలపుడాలు నేలి మియి నిగులుగల్గిన బలుడంవడో వ్రాలెడు వీని చూడు మధురాపుర వీధుల పాటలాధరా. పాదౌ పాదవినిర్జితంబుజనౌ పద్మాలయాలంకృతే పాణి వేణువినోదన ప్రణయనౌ పర్యాప్తశిల్పశ్రియౌ బాహూదోహదభాజనాం మృగదృశ్యాం మాధుర్యధారా గిరో వక్త్రం వగ్విభవాతి లంఘితమహోబాలం కిం తేతన్మహో. దీనికి తెలుగు. చెలువలకెల్ల దోహదము కరంబులు లచ్చికి ఆకరంబులు చితపద్మముల్ చరణముల్ మురళీరచనా చమత్క్రియాకేలితము కేలుదమ్మి ముఖకాంతులు వింతలు తేనెలూరు మాటలు కలయట్టి శైశవ విడంబన తేజమిదేమి చిత్రమో. బర్హం నామ విభూషణం బహుమతం వేషాయ శేషైరలం వక్త్రం విశేషకాంతిలహరీ విన్యాసధన్యాధరం శీలైరల్పధియా మృగమ్య విభవైః శృంగారభంగీమయం చిత్రం చిత్రమహో విచిత్రమహో చిత్రం విచిత్రం. తెలుగు. సొమ్ములు మేని కందమని చూడక పింఛమె పూని మోముపై కమ్మని బొట్లు దొంతరలుగా విలసిల్లగ కావిమోవి చల్వమ్ము రసోత్తరంగ విభవమ్ము అగమ్యము నైతనర్పచిత్రమొకటే మొకపాటికి వారికి తరంబెను తింపను యారి తేజము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కాలం యొక్క ప్రవాహంలో ఎన్ని భోగాలతో కూడుకున్నటువంటి లోకాలైనా అవన్నీ కూడా కాలం యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ కొట్టుకుపోకుండా ఉండేటువంటి ఏకైకమైనటువంటి సుఖాన్నిచ్చేటువంటిది భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ధ్యానము అని చెప్తూ కర్దమ ప్రజాపతి దేవహూతితో ఇంకా ఈ విధంగా అన్నాడు. నీవు సిద్ధ అసి, నీవు సిద్ధురాలవయ్యేవు. సిద్ధము అంటే అక్కడ ఉండేటువంటి దాన్ని సిద్ధం అంటారు. ఇప్పుడు సిద్ధంగా అక్కడ ఉంది అన్నాం అనుకోండి. ఉదాహరణకి మనం ఎక్కడికో వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ సిద్ధంగా పెట్టేసి ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి సిద్ధులము అవుతాం. అంటే ఏమిటన్నమాట, అక్కడ సిద్ధంగా మన కోసం ఎవరో అన్నీ పెట్టేసి ఉంచారు. ఇప్పుడు భగవంతుడైనటువంటి కర్దమ ప్రజాపతి ఏమన్నాడు అంటే, ఓ దేవహూతి, నీవు సిద్ధ అసి, నీవు సిద్ధురాలు అయిపోయావు. నీకు తెలియదు, నువ్వేం వండుకోవడం, తెచ్చుకోవడం, కంచంలో పెట్టుకోవడం, మంచినీళ్ళు పెట్టుకోవడం అన్నీ తీసుకుని నువ్వంతటి నువ్వు తెచ్చి ఏమీ పెట్టుకోలేదు. అవన్నీ సిద్ధ అసి, నీ కోసం నాలో నుంచి ఇవన్నీ కూడా నీ వశమైపోయాయి, అవరుద్ధాన్ వశం చేసుకోబడినటువంటివి అయ్యాయి. ఎందుకు అంటే, నేను స్వధర్మనిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ప్రసాదాః ఉన్నాను కాబట్టి అవి నా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలోకి నన్నే చూసుకునేటువంటి, నా మీదే శ్రద్ధ పెట్టి, నా మీదే భక్తితో, మర్యాదతో, చనువుతో, ప్రేమతో ఉంటూ నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు, మరొక పనిలో ఉన్నప్పుడు నా మీదే కన్సర్న్ చూపిస్తూ ఉండడం వల్ల నాలో ఉండేటువంటి ఈ సమస్త విద్యలు ఇవన్నీ కూడా అవి తరంగాల రూపంలోకి నీలోకి వచ్చేసేసాయి.
వచ్చేసేటప్పటికి అవన్నీ నీ శరీరంలో, నీ మనసులో, నీ హృదయంలో నాటుకుపోయి ఉండడం వల్ల యు హ్యావ్ బికమ్ సిద్ధ అసి, నీవు సిద్ధురాలువైపోయావు. ఇటువంటి సిద్ధత్వం మహారాజులకి, వాళ్ళకి ఎంత డబ్బున్నా, ఎంతమంది సేవకులున్నా, ఎంత రాజ్యం ఉన్నా, ఏమున్నా అవి వాళ్ళకి దురధిగాన్, వాళ్ళు పొందలేరు అని చెప్పిన తరువాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ, యవం బ్రువాణాం అబల అఖిల యోగమాయా విద్యా విచక్షణమవేక్ష్యగతాధిరాసీత్ సంప్రశ్రయ ప్రణయ విహువలయా గిరేషద్ వ్రీడావలోక విలసద్ధసితాననాః. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఆ కర్దమ ప్రజాపతి దేవహూతిని చూసి నీవు సిద్ధురాలవయ్యావు, సమస్తమైనటువంటివన్నీ కూడా నీకు సిద్ధించేశాయి, తరువాత నువ్వు నాకు ఎంతో ప్రేమతో ఇంత సర్వీస్ చేశావు అని చెప్పి ఆయన కంఠం రుద్ధమైపోయి భారీ చేసినటువంటి ఆ సేవకు అంతటి కూడా మహత్తరమైనటువంటి ఆనందంతో నిండిపోయి ఆవిడని కొంచెం పొగుడుతూ ఉంటే, మనస్ఫూర్తిగా ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అనేటువంటి స్థితిలో ఆయన పొగుడుతూ ఉంటే, అప్పుడు ఆవిడ సంప్రశ్రయ ప్రణయ వివలయ గిరేషదు వ్రీడావలోక సిగ్గొచ్చిందండి. అందుకనే ఎప్పుడంటే సిగ్గు ఎప్పుడు పడతామంటే మానవులం మనం, ఎప్పుడైతే ఎవరైనా వచ్చి మనల్ని అదే విధంగా పొగిడేస్తూ ఉంటే, మనం చేసిన దాన్ని పొగుడుతూ ఉన్నా సిగ్గే వస్తుంది. మనం చెయ్యనటువంటి విషయాలని పెట్టుకుని వాళ్ళని పొగుడుతూ ఉంటే సిగ్గు అనేటువంటిది సంస్కారం కలిగినటువంటి మానవులకి అది కలుగుతూ ఉంటుంది. ఆ సంస్కారం లేనటువంటి మానవులకి సిగ్గు లజ్జ లేకుండా ఇంకా నన్ను పొగుడు, నాకు సెలవా కప్పు, నా గాళ్ళకి దండం పెట్టు, నేనేమో 4 పళ్ళు నీకు సెలెక్ట్ చేసి నీకు నేను ఇస్తాను అని సిగ్గులేనితనంగా లేనటువంటి దాన్ని ఆపాదించుకుంటూ ఉండేటువంటి మనస్తత్వం కాదు ఆవిడికి. నిజంగా ఆవిడంతా సేవ చేసింది, సిద్ధురాలయ్యింది. అయినా సరే తను దానికి తగను అనేటువంటి, అంటే ఎవరైనా పొగిడేస్తూ ఉంటే మనకి నిజంగా సిగ్గుపడిపోతూ ఉంటాం. ఆ సిగ్గు పడడం అనేటువంటిది లక్ష్మీతత్వము అంటారు. కాబట్టి ఎవరైనా సిగ్గుపడుతున్నారనుకోండి, అది స్త్రీ యొక్క అద్భుతమైనటువంటి లక్షణం, ఆ సిగ్గు ఉండాలి. అలాంటిది వ్రీడ, సిగ్గుతో అవలోక, వెంటనే ఆవిడ అవలోక విలసతి హసిత ఆనన, ఒక పక్కన సిగ్గొస్తూ కొంచెం తల కిందకి దించి హసిత ఆనన, నవ్వుతూ ఉండేటువంటి, ఆననము అంటే ముఖంతో, అంటే పరిప్లుతమైనటువంటి వికసించినటువంటి సిగ్గు చేత చూడడానికి మహత్ సౌందర్యంతో ఉండేటువంటి సిగ్గుతో కూడినటువంటి నవ్వుతో కూడి వికసించినటువంటి ఆ ముఖంతో ఆవిడ ప్రశ్రయ ప్రణయ వెహువలయ, బొంగురుపోయినటువంటి, వెహువలయ అంటే బొంగురుపోయింది, అంటే ఓ పక్కన సిగ్గు, ఓ పక్కనేమో హసితం, ఒక పక్కనేమో తల వంచుకుని ఈ లోపల కంఠం రుద్ధం అయిపోయి గిరా, ఆవిడ మాటలతో ఈషద్, అప్పుడు ఆహా, ఆ దేవహూతి ఆయనతో ఇలా పలకడం ప్రారంభించిందయ్యా అన్నాడండి. ఇప్పుడు దేవహూతి ఎదురుగా ఉండేటువంటి వాడిని, తన భర్త అయినటువంటి వాడిని ఏ విధంగా చూసింది అంటే, ఏవం బ్రువాణం అబల అఖిల యోగమాయా విద్యా విచక్షణం అవేక్ష్య. ఊరికినే ఎవరో అల్లాటప్పగాళ్ళు ఎవరో వచ్చినాలు పొగిడేటువంటిది కాదు. ఈవిడ సిగ్గుపడింది, ఈవిడ నవ్వింది, ఈవిడ ప్రేమతో కంఠం గద్గదం పోయింది. తనని అంతలాగా దగ్గరకు తీసుకునేటువంటి ఆ కర్దమ ప్రజాపతి ఎటువంటి వాడు అంటే, ఏవం బ్రువాణం, ఇలాగా కర్దమ ప్రజాపతి అంతవరకు మాట్లాడాడుగా, ఏవం బ్రువాణం, ఆ మాటల్ని ఆవిడ విని అబల అంటే దేవహూతి, అంటే అబల స్త్రీని మామూలుగా అబల అంటూ ఉంటారు. దేవహూతి ఆవిడ గత అధిహి,
ఆవిడికి అప్పుడు అంతవరకు ఉండేటువంటి ఆ శారీరక శ్రమ కానీ ఆ వ్యధ కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఎదురుగా ఉండేటువంటి కర్దమ ప్రజాపతిని ఎలా చూసింది అంటే, ఎలా ఉన్నాడంటే ఆయన అఖిల యోగ మాయా విద్యా విచక్షణం, అఖిలమైనటువంటి మొత్తం యోగమాయలో ఉండేటువంటి సమస్త విద్యల యొక్క విచక్షణం తెలిసినటువంటి వాడు. సాధారణంగా ఎలా జరుగుతుంది అండి అంటే, ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటి అంటే, ఎవరైతే మహాసాధకులు ఉంటారో, పరమహంస లాంటి వాళ్ళు కానీ, పరమాచార్యుల వారు లాంటి వారు కానీ, రమణ భగవాన్ లాంటి వాళ్ళు కానీ, మహాత్ములైనటువంటి తపోసంపన్నులకి వాళ్ళు ఆ సమాధి స్థితిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అష్టసిద్ధులు కూడా వాళ్ళకి వస్తాయి. యోగం మాయ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయనలో ఈవిడ చూడగలిగింది. ఎందుకు చూడగలిగింది అంటే, ఆయనలో ఉండేటువంటి శక్తి అంతా అవరుద్ధాన్ని ఈవిడ వశం అయిపోయింది కాబట్టి, ఆయన దివ్య దృష్టి ఇచ్చాడు కాబట్టి, ఆ దృష్టితో భర్తను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, యోగశక్తుల యందు, తరువాత అంటే తనకు వచ్చినటువంటి అణిమాది సిద్ధుల యందు, తరువాత విద్యల యందు సమస్తమైనటువంటి వేద వాంగ్మయం అంతా కూడా ఆయన యొక్క మాటల్లోను, చూపుల్లోనూ, ఆ శరీర కాంతిలోనూ వెలిగిపోతూ ఉండేటువంటి ఆ స్థితిని షీఈజ్ ఏబుల్ టు ఆవేక్ష చూచింది. చూసిన తరువాత ఓహో, నా భర్త ఇంత గొప్పవాడన్నమాట, ఇంత విద్యాసంపన్నుడన్నమాట, ఇంత సాధకుడన్నమాట, ఇంత భక్తుడన్నమాట, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాడన్నమాట అని చెప్పినట్టు అలా గ్రహించగలిగినటువంటి శక్తి అబల ఆవిడికి, దేవహూతికి వచ్చిన తరువాత వెంటనే ఆవిడ యొక్క మనోవ్యధ తొలగిపోయింది. అంటే నా భర్త ఇంత గొప్పవాడు అనగానే ఇక ఏ విధమైనటువంటి వ్యధ ఉండదు. తర్వాత తను పొగిడేడు కాబట్టి ఆవిడ వ్రీడావలోక విలసద్ సిత ఆనన ఆహ, అప్పుడు ఆవిడ మాట్లాడడం ప్రారంభించిందయ్యా అన్నాడు. అద్భుతమైనటువంటి మాటలండి. ఒక స్త్రీ తనకు కావలసినటువంటిది, తన మనసులో ఉండేటువంటిది ఎంత అద్భుతంగా, ఎంత అంటే సంస్కారవంతంగా ప్రవేశపెడుతుందో అనేటువంటిది మనం ఇందులో చూస్తాం. దేవహూతిరువాచ, దేవహూతి ఈ విధంగా అంది. రాద్ధంబత ద్విజ వృషైత అమోఘ యోగమయాధిపే త్వయి విభో తదవైమి భక్తః యస్తే అభ్యధాయి సమయః సకృదంగసంగో భూయాద్గరీయసీ గుణః ప్రసవః సతీనాం. ఇంత అయిపోయిన తర్వాత ఆవిడ తన భర్తని ఇలాగ 3 విధాలుగా ఆవిడ సంబోధిస్తాను. ద్విజవృష విభో భర్త అని 3 మాటలతో ఆయన్ని పిలిచింది. ద్విజవృష, ద్విజ అంటే బ్రాహ్మణులు, వృష అంటే అందులో శ్రేష్టమైనటువంటి వాడు, అంటే సమస్తమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణోత్తములలో నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వాడివయ్యా అంది. అంటే షీ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ హర్ హస్బెండ్స్ కెపాసిటీ, హస్బెండ్ యొక్క శక్తిని, ఆ నాలెడ్జ్ని, దానిని గ్రహించి తన యొక్క భర్త యొక్క స్థితిని తను గ్రహించుకోగలిగింది. ద్విజవృష బ్రాహ్మణ శ్రేష్ఠ, విభోహో ప్రభు అంది. విభవము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే కిరణములు అని కూడా అర్థం ఉంది. అంటే ఏమిటే, ఎదురుగా నిలబడినటువంటి ఆ కర్దమ ప్రజాపతి యొక్క ఆ తపస్సు వల్ల, సమాధి వల్ల, ఆ జ్ఞానం వల్ల, ఆ భగవద్ అనుగ్రహం ప్రాప్తి చెందినటువంటి వాడి వల్ల, తను చేసినటువంటి ధర్మకార్యాల వల్ల ఆయన శరీరంలో నుంచి వస్తూ ఉండేటువంటి విభవం అంతటినీ కూడా ఈవిడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆయన్ని చూసి విభోహో విభుడా అంది. అంటే కిరణాలతో, అంటే జ్ఞానంతో, వెలుగుతో కూడుకున్నటువంటి వాడా అని భర్త, ఓ భర్త అంది. భర్త అనేటువంటి దానికి సాధారణంగా డెఫినేషన్ ఏం చెప్తూ ఉంటారంటే, భర్తకి బిభర్తీతి భర్త, ధాతరి పోష్టరి, భృంగ్ అనేటువంటి దానికి ధారణ పోషణయోహో అని అర్థం. అంటే ఏమిటనమాట, ధాతరి పోస్టరి బిభర్తీతి భర్త అంటే మోసేటువంటి వాడిని కూడా భర్త అంటారు, పోషించేటువంటి వాడిని కూడా భర్త అంటారు, తను వివాహం చేసుకున్నటువంటి పురుషుణ్ణి కూడా భర్త అంటారు. కాబట్టి
తనని పోషించేటువంటి వాడు. ఏం పోషించాడండి? ఆయన ఏదైనా వంట చేశాడా? వెళ్ళి షాప్కి వెళ్ళి బియ్యం పట్టుకొచ్చాడా? రేషన్ షాప్కి వెళ్ళి పంచదార పట్టుకోడా? కిరసనాయిలు పట్టుకొచ్చాడా? ఏం చేశాడు ఆయన? ఏమిటి పోషించాడు? ఏమిటి పోషణ అంటే? ప్రేమతో భార్యను చూడడం పోషణ. తనలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఆనందాన్ని ఆవిడకి పంచి పెట్టడం పోషణ. ఆవిడ యొక్క మనోవ్యధ అంతటినీ కూడా తన ప్రమేయం లేకుండా తీర్చివేయడం పోషణ. భర్తనే భార్య పోషిస్తూ ఉంటుంది. బియ్యం పెడుతుంది, కూరలు చేస్తుంది, పరుపులు చేస్తుంది, ఇడ్లీలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. శుభ్రంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆవిడే పోషిస్తూ ఉంటుంది, స్త్రీయే పోషిస్తూ ఉంటుంది. మన ఫ్యామిలీస్లో ఎన్ని చూడలేదు, ఎంతమంది చేయలేదు. అమ్మమ్మలు, ముత్తాతలు, వీళ్ళు వాళ్ళు స్త్రీలు ఎక్కడ చేసిన వాళ్ళే పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పోషణ అంటే మామూలుగా ఏమిటి అంటే ఇంట్లో సంసారం నడవాలి కాబట్టి ఈ ఈ మగవాడు బయటికి వెళ్ళి డబ్బులు అవి పట్టుకొచ్చి ఏవో ఉద్యోగాలు చేసి అవి చేసి కష్టపడి ఏవో చేసి ఈ పోషణకు కావలసినటువంటి పదార్థాలు ఇస్తాడు కాబట్టి ఆ భారాన్ని తను మోస్తాడు కాబట్టి భర్త అయింది. కానీ నిజంగా పోషించేటువంటిది ఎవరంటే భార్య. కాబట్టి అటువంటి స్థితి కలిగినటువంటిది అని ఆయన 3 విధాలుగా ఆవిడ చెప్పిన తరువాత ఆవిడ అలాగా ఆయన్ని సంబోధించి అమోఘ యోగమాయా అధిపేహే అని అప్పుడు ఆవిడ అంటోంది. అమోఘమైనటువంటి యోగమాయ అంతా కూడా అధిపే, నీ అధీనంలోకి వచ్చింది స్వామి. నిన్ను చూస్తూ ఉంటే ఏదో కాళ్ళు చేతులు కలిగినటువంటి వాడికి ఎందుకు అనిపించడం లేదు. యోగమాయ మహాస్వరూపం అంతా నీ శరీరంలో ఉంటే నువ్వు ఆ యోగమాయని నీ చేత్తో అలా పట్టుకుని ఆ వెలుగుని అలా పట్టుకుని నిలబడినటువంటి వాడిలాగా త్వయి నీ యందు ఏతత్ రాద్ధంబత అది నీకు సిద్ధించింది నిన్ను చూస్తూ ఉంటే నాకు. తత్ దానిని ఆ యోగమాయ నీ శరీరంలోకి వచ్చి నీలో ఆ తేజాన్ని నింపి, నీలో ఆ వెలుగుని నింపి, నీలో ఆ నాలెడ్జ్ స్వరూపం అంతా కూడా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజాన్ని అవైమి నాకు తెలుస్తూ ఉంది అని ఆయన్ని అని అంటే ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి మాటలన్నీ కూడా నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నానంటే యోగమాయా అధిపే అటువంటి వాడితో నేను మాట్లాడుతున్నాను. నేను మామూలుగా మాట్లాడటం లేదు. నా మాటల వెనకాల ఒక అర్థం ఉంది. ఇప్పుడు చాలా విధాలుగా ఉంటుంది. ఎవరైనా ఒక మహానుభావుడు ఇచ్చారనుకోండి, లేకపోతే ఒక పెద్ద పరమాచార్యులు లాంటి వాడు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, లేకపోతే మహాజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జ్ఞానం ఏమిటో, వాళ్ళ శక్తి ఏమిటో, వాళ్ళకి సంబంధించినటువంటిది తెలిసినప్పుడు అప్పుడు వాళ్ళతో మనం మాట్లాడేటువంటి మాటల విధానంలో తేడా ఉంటుంది. అదే సాధారణమైనటువంటి వాళ్ళ మాటలతో మాట్లాడితే విధానం వేరే ఉంటుంది. కాబట్టి ఆయన నీవు పెళ్ళికి ముందు ఒక మాట చెప్పావయ్యా, అభ్యధాయి చెప్పబడింది. అది ఏమిటి అంటే సతీనాం గరీయసి, సతులకు అంటే సాధ్వీమణులకు, స్త్రీలకు, సంసారం చేసుకునేటువంటి ఆ భార్యలకు గరీయసి శ్రేష్ఠుడైనటువంటి భర్త ద్వారా ప్రసవ సంతానం ఇస్తాను అని చెప్పేటువంటి మాట నువ్వు అభ్యదాయి, నువ్వు ఎప్పుడో చెప్పావుగా నాకు ఆ మాట. ఎప్పుడు పెళ్లికి ముందు ఆ మాట అన్నావుగా. సంతానం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పి 2 మాటలు అన్నావుగా. ఇప్పుడు అంగసంగ, మన యొక్క అంగములన్నీ కూడా సంగత్వం చెందుగాక. భూయాత్ అంగసంగ భూయాత్ కలుగుగాక. అంగసంగములు అంటే ఏమిటి? ఈ సంసారం చేసేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దాపరికాలు లేకుండా ప్రతి అంగము కూడా, ప్రతి అవయవంలో బాహ్యమైనటువంటి శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగము అటు స్త్రీ పురుషులవి పరిపూర్ణంగా కలిసి సంతృప్తిగా ఆ సంసార క్రియ చెయ్యడం వల్ల అది కలుగుగాక. అంగసంగ భూయాత్ కలుగుగాక అంటే ఈ బాహ్యమైనటువంటి అవయవాలే కాకుండా ఇంద్రియాల అంతరంగాలు ఏవైతే ఉన్నాయో అంటే మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, తర్వాత ఆ హృదయం ఉంటుంది. హృదయంలోంచి ప్రేమ, మనసులోంచి కోరిక, ఆ తర్వాత లోపలుండేటువంటి అన్నీ కూడా కనిపించేటువంటి విధంగా కలిగినటువంటి అంగసంగ కలయక భూయాత్ కలుగుగాక.
అలాగా పరిపూర్ణమైనటువంటి ఆ ఇష్టంతో, ఆ శ్రద్ధతో, ఆ భక్తితో, ఆ ధర్మంతో నీలాంటి మహానుభావుడితో సంగత్వం కలిగినప్పుడు అప్పుడు ప్రసవ గుణ, అప్పుడు పుట్టినటువంటి సంతానం వల్ల అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది అన్నాడండి. అందువల్ల సాధారణంగా మనం పెద్దలు చెప్పేటువంటిది ఏమిటి అంటే, ఇటువంటి సంతానానికి ఆ సంతానం కనే ముందు భార్యాభర్తల యొక్క మనసులు పరిపూర్ణంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమతో ఉండి పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఉల్లాసంతో ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ సంతానం చాలా లాభం కలిగించేటువంటి సంతానం కలుగుతూ ఉంటుంది. తరువాత ఓ విదురా ఇంకా ఆవిడ ఏమందంటే, తత్రేతి కృత్యముపశిక్ష యథోపదేశం యనైష మే కర్షితోతిరంసయాత్మ సిద్ధ్యేతతే కృతమనోభవదర్శితాయా దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ. ఈశా, ఓ ప్రభు, తత్ర ఈ విషయంలో అంటే మనం అంగసంగాలు కలిగి మనం సంసారం చేయాలి అనుకునేటువంటి ఈ విషయంలో యథా ఉపదేశం, అది మన అంగసంగం ఎలా కలగాలి అంటే యథా ఉపదేశం. ఉపదేశం అంటే శాస్త్రం, ఉపదేశం కూడుకున్నటువంటి శాస్త్రం. అందువల్ల శాస్త్రోపదేశాన్ని అంటే ధర్మబద్ధంగా శాస్త్రంలో ఏ విధంగా అయితే అంగసంగం కలగాలని రాసి ఉందో అటువంటి విధంగా యథా ఉపదేశం, శాస్త్ర ఉపదేశాన్ని అతిక్రమించకుండా ఇతి కృత్యం, అలా ఉండడానికి కావలసినటువంటి కృత్యం సాధనాల యొక్క సామగ్రిని ఉపశిక్ష సంపాదించినవు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఒక ఆశ్రమంలో ఉన్నాం. ఆశ్రమంలో ఏముంది, ఒక కుశాలి యొక్క చాప వేసుకుని పడుకుంటున్నాను. నువ్వేమో ఆ దీక్షలో నువ్వు అలా ఉన్నావు, నేనేమో ఇలా ఉన్నాను. ఇక్కడ మనం సంగమించాలి అంటే ఇక్కడ ఉండేటువంటి సామగ్రి, ఇక్కడ ఉండేటువంటి ఆ క్రియకు సంబంధించినటువంటి సామగ్రి ఇక్కడ ఏమీ లేదు. ఇది కృత్యం, దానికి సంబంధించినటువంటి సామగ్రిని ఉపశిక్ష సంపాదించాలి స్వామి నువ్వు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏన తే కృత మనోభవదర్శితాయా, ఇప్పుడు నా శరీరం ఈ సేవలో ఉండడం వల్ల కృషించిపోయింది, చాలా నీరసించిపోయాను, అలసటగా ఉంది, ఓకే అదంతా మామూలుగా. ఇప్పుడు నా మనసులో ఏమిటి కలుగుతోందంటే కృత మనోభవదర్శితాయా, కృత చేయబడినటువంటి మనోభవ, మనస్సుల్లో పుట్టినటువంటిది. మనోభవ, భవ అంటే పుట్టడం. మనసులో పుట్టినటువంటిది ఏమిటి అంటే ఇప్పుడు నాకు సంతానం కావాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక నాలో కలుగుతోంది. అది తీరాలి అంటే అంగసంగత్వం ఉండాలి. అంగసంగత్వం ఉండాలి అంటే అది ఏ విధంగా జరగాలి అంటే యథా ఉపదేశం, శాస్త్రోపదేశంగా జరగాలి. అంటే మహర్షులు నిర్దేశించినటువంటి ఆ శాస్త్రం ప్రకారం ఇది జరగాలి అని. అందుకనే మామూలుగా మనం చూసినట్లయితే వాత్స్యాయన కామసూత్రాలు అని చెప్పి వాత్స్యాయన మహర్షి స్త్రీ పురుషుల యొక్క సంగమం గురించి శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఒక గ్రంథం రాయబడి ఉంది మన సాంప్రదాయంలో. అందువల్ల అటువంటి సూత్రాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని అతిక్రమించకుండా చేయాలి. అందులో చాలా అనేక రకాలైనటువంటి విధానాలని వర్ణించబడి ఉంటాయి. ఆ భార్యాభర్తల యొక్క సంగమం జరిగేటప్పుడు ఎలా ఉండాలి, పరిస్థితులు ఏముండాలి, ఆహారం ఏముండాలి, రకరకాలైనటువంటివన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు నా శరీరం కృతమనోభవదర్శితాయ, ఆ మన్మధుడి యొక్క స్థితి వల్ల నా శరీరం ఇంకా కృషించిపోతూ ఉంది. కాబట్టి అతిరంశయా, అధికంగా నా కోరిక రమించాలి అనేటువంటి కోరిక చేత కర్షిత, కృషింపజేయబడుతోంది. మామూలుగా ఈ సేవలో చేయడం వల్ల నా శరీరం సన్నబడింది. అదేవిధంగా ఈ కోరికకు నాలో విపరీతంగా పెరిగిపోతూ ఉండడం వల్ల నాకు అంటే సంతానం కావాలి, నీతో అంగసంగం కావాలి అనేటువంటి కోరిక కూడా నన్ను ఇంకా కూడా నీరసింపజేసేస్తుంది, కర్షిత, కృషింపజేస్తూ ఉన్నది. ఏషః, ఈ దీన, ఇలాగ దీనత్వం అవుతూ ఉండేటువంటి ఆత్మ నా దేహాన్ని సిద్ధేత, సమర్థమయ్యేటట్టుగా
అంటే ఏమిటి? అంగసంగమం చేయడానికి, సంసారం చెయ్యడానికి తగ్గట్టుగా శారీరకమైనటువంటి బలం, శారీరకమైనటువంటి పుష్టి, శారీరకమైనటువంటి తిష్టి, తరువాత ఆకర్షణీయంగా మోహాన్ని ప్రేకిత్తేచేటువంటి విధంగా శరీరాన్ని ఆత్మ, దేహము సిద్ధేత సమర్థమవుతుందో ఆ స్థితిని పొందడానికి దేహం కూడా సహకరించాలి. కాబట్టి అలాగ సిద్ధ్యేత సమర్థమగుతో తత్ అందువలన సదృశం భవనం విచక్ష్వ, దాని గురించి అంటే ఆ సంసారం చెయ్యడానికి కావలసినటువంటి ఆ అణువులతో, తర్వాత ఆ ఏర్పాట్లతో కూడుకున్నటువంటి భవనం గురించి విచక్షు ఆలోచించు. చూడండి ఎంత అద్భుతంగా ఆవిడ చెప్తోందో. అంటే ఈ ఆశ్రమం అంతా కూడా పరిపూర్ణమైనటువంటి యోగానికి, పూజలకి, అర్చనలకి పవిత్రమైనటువంటి స్థలం అది. ఈ స్థలం కాదు, ఒక భవనాన్ని గురించి ఆలోచించు. ఎక్కడైతే మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఎక్కడైతే ఉంటుందో అటువంటి భవనం గురించి విచక్షు ఆలోచించు అందండి. అందువల్ల మన గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గుళ్ళో ఏదో దాన్ని క్యాంటీన్ కింద మార్చేసేసి, కబుర్లు చెప్పుకునే పార్కు కింద మార్చేసేసి, ఫోటో స్టూడియోల కింద మార్చేసేసి ఇవి చెయ్యకూడదండి. అవి ఎక్కడ ఏ పని, ఫోటో స్టూడియోలో ఫోటోలు తీయించుకోవాలి, క్యాంటీన్లో తింటూ ఉండాలి. కాబట్టి ఆవిడ అడిగింది ఏమిటంటే, ఈ ఆశ్రమం దానికి కాదు, వేరే భవనం గురించి నువ్వు ఆలోచించు అని చెప్పింది. రేపటి కార్యక్రమంలో ఆవిడ ఇంకా ఏం అడిగిందో అనేటువంటి విశేషాన్ని